ముందు భక్తి యోగంలో మొట్టమొదటి 5 శ్లోకాలు నేర్చుకున్నాం. ఈరోజు ఇప్పటి నుంచి ఒక 5 శ్లోకాలు నేర్చుకొని దాంట్లో మీకు కావలసిన ముఖ్యమైన భావము అర్థం నేను చెప్తాను. మీ చిన్నపిల్ల కాబట్టి మీకు ఏ అవసరమైతే అది చెప్తాం అన్నా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్య నైవ యోగేన అనన్య నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తర్వాత మయ్యేవ మన ఆధత్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయః అదచిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. తర్వాత శ్లోకం అభ్యాసేప్య సమర్థోసి అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవః మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్యసి. దీంట్లో మెయిన్ శ్లోకం ఏంటంటే మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశశ నివశిషి మయ్యేవ అత ఊర్ధంన సంశయః. నాలో మనసును నిలుపు, నాలో చిత్తాన్ని నిలుపు. అంటే చిత్తం అంటే పూర్వజానాలు చిత్తం అంటారు. మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశశ నివశిషి మయ్యేవ అత ఊర్ధంన సంశయః. నాలో చిత్తాన్ని నిలుపు, నాలో మనసు నిలుపు. నువ్వు ఎప్పుడైతే నాలో మనసు ఎప్పుడైతే నువ్వు నిలుపుతావో నేను మీలోని నాలోనే మీరుంటారు, మీలో నేనుంటాను అని భగవంతుడు చెప్తాడనమాట. దీనికి ఏంటంటే నేనేం చెప్తానంటే నాలోనే నివసిస్తావు. భగవంతుడు ఏమన్నాడు? మనలో ఉన్నాడు కదా. కాబట్టి మనలో భగవంతుడు ఉంటాడు. అసలు మనం కానీ మనసు బుద్ధి ఆయన మీద పెట్టామంటే ఆయనలో మీరు నాలో నివసిస్తారు అని భగవంతుడు చెప్తాడు. దీనిలో ఇది మెయిన్ శ్లోకం. ఆ రకంగా మనసు మీరు నిలబడలేకపోతే నశక్నోషమై స్థిరం, మనసు కానీ మీరు నిలబడకపోతే అభ్యాసయోగేన తతః అంటే అభ్యాసం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కదా ఓం అని, అది మనం రోజు ధ్యానం చేస్తాం అనుకో కొన్ని రోజులకి మనసు నిలబడిపోద్ది మనం. కాబట్టి అభ్యాసయోగైన తతః మామిచ్చాప్తుం ధనంజయ అంటే అభ్యాసం రోజు ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో నీకు నీ అభ్యాసం నీ మనసు నిలబడుతుంది అని చెప్తాడు. తర్వాత శ్లోకంలో ఒకవేళ నీకు అభ్యాసేప సమర్థోసి, నీకు ఒకవేళ అభ్యాసం రోజు చేయలేకపోతున్నావు మనసు నిలబడటంలా మత్కర్మ పరమోభవ నా విధమైన కర్మలు చేయి అంటే భగవంతుడికి సంబంధించిన కర్మలు అంటే మనం ఏం చేస్తాం? పూలు కోసుకురావటం, దేవుడి ఇళ్ళు తోడవటం, శుభ్రం చేయటం, దేవుడి ఆడపిల్లకాయలు చేస్తల్లా దేవుడికి పూలు పెట్టడం, దండం పెట్టుకోవటం, పూజ చేయటం, ఇవన్నీ ఆయన సంబంధించిన కాని పనులు మనం చేస్తుంటే అమ్మా
అటువంటి ఇంకేం చేయొచ్చు చెప్పండి దేవుడి పనులు. చప్పట్లు కొట్టండి. దీపారాధన, కడ్డీ వెలిగీయటం, హారతి ఇవ్వటం, శ్లోకాలు చెప్పుకోవటం, దేవుణ్ణి ఇవన్నీ చేస్తే బొట్టు పెట్టుకొని ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే కూడా మీకు నా అనుగ్రహం మీకు దొరుకుతుంది అని భగవంతుడు ఈ రకంగా ఈ శ్లోకాల్లో ముఖ్యమైనవి మీకు చెప్పామన్నమాట. వచ్చే వారము భక్తి యోగంలో మిగతా ఒక 10 శ్లోకాలు మనము పారాయణం చేసి దాంట్లో మీకు కావాల్సిన అర్థాన్ని చెప్తాం. హరి ఓం గురుభ్యో నమః. ఓం తత్